నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నాయకత్వంపై నమ్మకంతో వివిధ పార్టీల నుంచి నేతలు టీడీపీలోకి చేరుతున్నారు. నేడు ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 33వ డివిజన్కు చెందిన పాకం రమేష్ మరియు వారి మిత్ర బృందం కోటంరెడ్డి గిరిధర్రెడ్డి సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామని ఈ సందర్భంగా గిరిధర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నాయకత్వంపై నమ్మకంతో వివిధ పార్టీల నుంచి నేతలు టీడీపీలోకి చేరుతున్నారు. నేడు ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 33వ డివిజన్కు చెందిన పాకం రమేష్ మరియు వారి మిత్ర బృందం కోటంరెడ్డి గిరిధర్రెడ్డి సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామని ఈ సందర్భంగా గిరిధర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మనం చేసే ప్రతి పని కూడా, ఎందుకంటే ఈ మంచి ప్రభుత్వం అన్ని మంచి పనులే చేస్తుంది కాబట్టి చెప్పినవి కూడా చేసేవి కూడా ప్రతి ఒక్కరికి తెలియపరచాల్సిన అవసరం కూడా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మై టీడీపీ యాప్ని అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవాలని ఇప్పటికే కొంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఇంకా కూడా ఎవరైతే టీడీపీ నాయకులు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ మై టీడీపీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని స్టేట్ టు బూత్, రాష్ట్ర స్థాయి నుంచి బూత్ స్థాయి దాకా, లీడర్ నుంచి క్యాడర్ దాకా ప్రతి సమాచారం కూడా అందించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, యువనేత శ్రీ నారా లోకేష్ గారు కానీ, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లాల శ్రీనివాసరావు గారు వీరందరూ కూడా ఆదేశాలు ఇచ్చున్నారు. దాని ప్రకారం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటికే ఈ కార్యక్రమం జరుగుతుంది. అయితే మరింత చురుగ్గా జరగాలన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా దీని మీద కూడా క్లస్టర్ ఇన్ఛార్జీలతో అందరితో కూడా సమావేశంగా కూడా మైటీడీ యాప్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవాలని, దాని ద్వారా వచ్చే ప్రతి సమాచారాన్ని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేసి మన ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో జరుగుతున్న మంచి పనులన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలిసే విధంగా ఈ మై టీడీపీ యాప్ ద్వారా మనందరం కూడా ఒకరికొకరు సహకరించుకొని ప్రతి ఒక్క సమాచారాన్ని అందరికీ తెలియపరచాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, కుటుంబ సభ్యుల మీద, నాయకుల మీద ఉంది. కాబట్టి దయచేసి మరొకసారి అందరికి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మై టీడీపీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, దాని ద్వారా ప్రజలందరూ కూడా మన ప్రభుత్వం చేసే పనులన్నీ కూడా మంచి పనులన్నీ కూడా తెలియజేయాలని, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పథకాలు, ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో అభివృద్ధి పనులు నిరంతరం కూడా చేస్తూ ఉంది. ముఖ్యంగా యువనేత నారా లోకేష్ గారు యువతకు సంబంధించి ఏదైతే మాట ఇచ్చారో యువగడంలో, దాని ప్రకారం ఉద్యోగ అవకాశాలు యువతకు పెంపొందే విధంగా ఇతర కంట్రీల నుంచి కానీ ఎన్నో కంపెనీలు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి. అది తెలియాలంటే మన ద్వారా సమాచారం పోవాలి. మనమంటే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు. అందుకని ప్రతి ఒక్కరు కూడా నెల్లూరు మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, విద్యా ఐటీ శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ బాబు గారి పనితనం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిలోనూ సంక్షేమ పదంలోనూ ముందుకు తీసుకుపోతున్నటువంటి వారి కృషి, అవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. దీనిలో భాగంగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వారి సోదరులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు గౌరవనీయులు శ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధిలోనూ సంక్షేమంలోనూ ఎల్లవేళలా నియోజకవర్గ ప్రజలకు అందుబాటు ఉండేటువంటి విషయంలోనూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి
నెల్లూరు రూరల్ ప్రజలు ఎవరు వచ్చినా వారికి కనీస సౌకర్యాలు కావాలని వచ్చినా, వాళ్ళకి అభివృద్ధి గురించి వచ్చినా, వాళ్ళకి ఏ ఇబ్బందులు వచ్చినా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా ఇక్కడ ఆఫీసులోనే ప్రజలకు అందుబాటులో ఉంటే ముందు వాళ్ళు చేస్తున్నటువంటి ఈ సేవలని గమనించి ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 33వ డివిజన్లో ఉన్నటువంటి నాయకులు, డివిజన్ అధ్యక్షులు కర్ణం హజరత్ నాయుడు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మేఘనాథ్ సింగ్ గారు, వీరి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు డివిజన్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో చేరాలా అనే ఒక ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి మన నాయకులు కోటంరెడ్డి గిరిరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. పాకం రమేష్ గారు, అదేవిధంగా వారి యొక్క మిత్ర బృందం మొత్తం ఈరోజు దాదాపుగా 50 కుటుంబాల వారు శివ వీళ్ళందరూ కూడా చేరడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు చేరిన వారు అందరూ కూడా అందరం కలిసిమెలిసి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం, తెలుగుదేశం పార్టీకి మంచి పేరు తెచ్చేదానికోసంగా తెలుగుదేశం పార్టీ 33వ డివిజన్లో ఉన్నటువంటి డివిజన్ అధ్యక్షుడి యొక్క ఆధ్వర్యంలో అందరం కూడా కలిసిమెలిసి పనిచేసి ఈ యొక్క డివిజన్లో తెలుగుదేశం పార్టీకి ఎదురు లేకుండా చేస్తామనే సందర్భంగా తెలియదు. నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు రాష్ట్ర టీడీపీ నాయకులైనటువంటి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు చేస్తున్న పనులని గమనిస్తూ ఉన్నారు నెల్లూరు రూరల్ ప్రజలందరూ కూడా. అందులో భాగంగా తమ్ముడు రమేష్ గారు మరియు వాళ్ళ మిత్ర బృందం అంతా, డివిజన్ అధ్యక్షుడైనటువంటి హజరత్ నాయుడు గారు మరియు 33వ డివిజన్ నాయకులైనటువంటి మేఘనాథ్ సింగ్ గారు, మన కార్యదర్శి అయినటువంటి పెంచల నాయుడు గారు, వీళ్ళందరినీ కూడా సంప్రదించి ఒక మంచి వాతావరణం తీసుకునడానికి, పార్టీని బలోపేతం చేయడానికి వీరు రమేష్ గారు వారి బృందం వాళ్ళందరూ కూడా చేరటం, ఎప్పుడు కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి ఆఫీసు వారు చేస్తున్న మంచి పనులకు ఖచ్చితంగా అండదండగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ, అందరూ కూడా డివిజన్కు సంబంధించిన వీరు ముగ్గురు కూడా వాళ్ళకి అండదండగా ఉంటారని కూడా తెలియజేస్తూ